ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి తన దైనందిన జీవితంలో ఆరోగ్యానికి అవసరమైన నాణ్యమైన తిండి, తన శరీరానికి కావలసిన వ్యాయామం అందడం లేదు. ఈ కంప్యూటర్ యుగంలో పాతకాలం నాటి తిండి అసలే దొరకడం లేదు. సమయం కూడా సరిపోని చదువులు, సమయ పాలన లేని ఉద్యోగాలు, ఇవి మనిషి ఆరోగ్యపరంగా వెనక్కి నెట్టి వేయబడుతుంది. ఇది నిజం. ఎడ్యుకేషన్, ఉద్యోగంతో పాటు మనిషి ఫిజికల్ గా ఉండాలనే ఉద్దేశంతో నాగరాజు తన మిత్ర బృందం విజయభాస్కర్, రాకేష్ ఇంకా కొందరితో N9 స్పోర్ట్స్ అకాడమీని తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామ పరిధిలో నెలకొల్పారు. ఇందులో బాక్స్ క్రికెట్, నెట్ క్రికెట్, స్నూకర్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇంకా ఇతర గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఆధునికరంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీ మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి ఈ N9 స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. గేటెడ్ వాసులకు వారి కమ్యూనిటీలో తగిన స్పోర్ట్స్ సంబంధించి ఏర్పాట్లు ఉన్నా కూడా N9 స్పోర్ట్స్ అకాడమీలో అన్ని రకాల ఆటల విషయంలో మంచి ప్రావీణ్యం ఉన్న కోచ్లతో నేర్పించడం జరుగుతుందని N9 స్పోర్ట్స్ అకాడమీ యజమాని నాగరాజు తెలిపారు. అంతేకాకుండా ఏదేని ఆటలో ప్రావీణ్యం ఉన్న మధ్యతరగతి వారికి సైతం ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచితంగా ప్రవేశం కల్పించి వారు ఎంచుకున్న ఆటలో శిక్షణను అందిస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. కంప్యూటర్, సెల్ ఫోన్లతో కుస్తీ పడుతున్న యువతి యువకులు, పిల్లలు ఇక్కడ N9 స్పోర్ట్స్ అకాడమీకి వచ్చి మీకు ఇష్టమైన ఆటలలో చేరి ఆడుకుంటే మీకున్న మానసిక భారాలన్నీ తొలగడం ఖాయమంటున్నారు. అందరికీ చేరువలో ఉన్న ఈ స్పోర్ట్స్ అకాడమీలో చేరి ఆటలు ఆడుకొని మీ యొక్క ఆయుష్ని పెంచుకోవాలని నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడి ప్రాంతంలో హాస్పిటల్స్ కు బదులు ఇటువంటి స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేసి అనేక రోగాలను దూరం చేయడం ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నామని N9 స్పోర్ట్స్ అకాడమీలో ఇంకొక భాగస్వామి విజయ్ భాస్కర్ తెలిపారు. హాస్పిటల్లు మా పరిధిలో ఉండొద్దు, అందరి ఆరోగ్యానికి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో క్రీడల్లో పాల్గొనడం మంచిదని, దానిని ప్రోత్సహించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిర్వాహకులు. ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లతో, ల్యాప్టాప్లతో పిల్లలు, యువకులు ఒక చోట కూర్చొని ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు. పౌష్టికాహారం ఎవరు ఇష్టపడడం లేదు. జంక్ ఫుడ్ తినడం వల్ల ప్రాణాలకు హానికరంగా మారిపోతున్న ఈ తరుణంలో N9 స్పోర్ట్స్ అకాడమీ వారికి ఒక వరంగా మారుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఆగస్టు 15, 2024 గురువారం రోజు నాగరాజు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన N9 స్పోర్ట్స్ అకాడమీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి, ప్యాక్ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు నాగరాజు, బాబ్జీ, నాయకులు దయాకర్ రెడ్డి, మల్లేష్, సాయి చందర్ రెడ్డి మరియు గేటెడ్ కమిటీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన
తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ సోమిరెడ్డి గారికి, లలితా సోమిరెడ్డి గారికి, ఇక్కడున్న తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం. మెయిన్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేసేది మనకి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్ అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను. అట్లనే నా కిడ్స్ కూడా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఉంటారు. ఇంకా మెయిన్గా నా సన్ అయితే ఎప్పుడు కూడా క్రికెట్ దాంట్లోనే ఉంటాడు. సో ఇక్కడ ఈరోజు N9 స్పోర్ట్స్ అకాడమీ ఇట్లా స్టార్ట్ చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా మెయిన్గా ఇట్లాంటి వాటికి మనము పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ మనం స్ప్రెడ్ చేస్తే అది చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. వచ్చేటప్పుడు కూడా నేను చూసిన చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో అది బాగా స్ప్రెడ్ చేసి పబ్లిసిటీ ఇస్తే కొంచెం మంచిగా యూస్ఫుల్ ఉంటుంది ఇది అందరికీ అని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈరోజు ఇది N9 స్పోర్ట్స్ అకాడమీ రాకేష్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నాగరాజ్ అన్న, భాస్కర్ అన్న, నాగరాజ్ అన్న గారికి, భాస్కర్ అన్న, పాండు, రాకేష్, బాలే గారికి అందరికీ కూడా గుడ్ లక్ తెలియజేస్తున్నాను. తెల్లాపూర్లో స్పోర్ట్స్కు సంబంధించి నాగరాజ్ గారు, పండు గారు, రాకేష్ గారు, భాస్కర్ అన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రికెట్ కానీ, షటిల్ కానీ, ఇంకా అన్నీ స్నూకర్స్ కానీ చాలా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ముఖ్య అతిథులు సింధు ఆదర్శ్ రెడ్డి గారు. మరి ఏది ఉన్నా కూడా ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ, విల్లాస్ కానీ కొద్దిగా పబ్లిసిటీ ఒక 1 వీక్ 15 డేస్ బాగా పబ్లిసిటీ, సండే అట్లా పబ్లిసిటీ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదని కూడా తెలియజేస్తున్నాం. 100% మంచి ప్లేసు సెలెక్షన్ చేసిర్రు. 100% మీరు ఇలా సక్సెస్ అయ్యి ఇంకా ఇట్లాంటి ఎన్నో పెట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆదర్శాన్ని ఒకసారి ఇలా పంపించిండు మా దగ్గరికి. అన్న వీళ్ళకి సహకారంగా చేయాలన్నాడు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది మా మున్సిపల్ పాలకవర్గం తరఫున. ఇంకా ముందు కూడా ఇట్లాగే ఏమున్నా కూడా మేము హెల్ప్ చేస్తామని తెలియజేస్తూ, తెల్లాపూర్లో N9 బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అకాడమీ ఒకటి ఓపెన్ చేశాము ఆగస్ట్ 15th. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్తో పాటు బాక్స్ క్రికెట్, నెట్ క్రికెట్, టేబుల్ టెన్నిస్, స్నూకర్ అండ్ ఇంకా వేరియస్ గేమ్స్ వస్తుంటాయి. దాంట్లో పిల్లల ఫిట్నెస్ పెంచడానికి ఇది మేము స్టార్ట్ చేసాము. ఇవాళ రేపు GHMCలలో పిల్లలు ఆడి అక్కడ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే మేము ఇక్కడ స్టార్ట్ చేసి పిల్లలకి ఒక మంచి అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇది 1 acre ల్యాండ్లో 9 బ్యాడ్మింటన్ కోర్ట్స్, బాక్స్ క్రికెట్, ఇంకోటి పికిల్ బాల్ అని కొత్త గేమ్ ఒకటి వస్తుంది, అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ ఇక్కడ అకామిడేట్ చేసాము. దాంట్లో ఇండోర్ గేమ్స్ కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. టీటీ, స్నూకర్, క్యారమ్స్ ఇలాంటి ఇండోర్ గేమ్స్ కూడా మేము దీనిలో ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. పిల్లలకి ఏదో ఒక గేమ్లో ఇంట్రెస్ట్ పెంచాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసాము. దీనికి నాతో పాటు నా ఫ్రెండ్ భాస్కర్, మా ఫ్రెండ్ రాకేష్, వీళ్ళందరూ ఒక పార్ట్నర్స్. వీళ్ళందరి ప్రోత్సాహంతో ఇది స్టార్ట్ చేసాము. వచ్చిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుందన్నారు. అండ్ మేము కూడా మంచి కోరి చేస్తున్నాం కాబట్టి మంచి అవుతుందని ఆలోచిస్తున్నాం. అభివృద్ధి చెందింది కదా, కొన్ని కాస్ట్లీ అయిపోయింది. మరి మధ్యతరగతి వాళ్ళకి ఇలా అవకాశం ఇస్తే మరి మేము ప్రతి ఒక్క 3 నెలలకు వివిధ టోర్నమెంట్లు పెట్టి దీంట్లో మధ్యతరగతి మీరు ఎవరైతే అంటున్నారో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఇస్తాము, ఫ్రీ కాస్ట్ వాళ్ళ కిట్స్ ఇస్తాము. అలా మేము వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాము. ఎందుకంటే మా స్టేడియం నుంచి ఒక స్టూడెంట్ బాగుపడుతున్నాడంటే మా స్టేడియం పేరు వస్తుంది, మేము నలుగురికి ఉపయోగపడేటట్టు చేస్తుంటాం దీన్ని. అది మెయిన్ మా కాన్సెప్ట్. స్పోర్ట్స్ అనేది మేము యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ మేము ఉన్నాం కాబట్టి దీంట్లో ఈ ప్రోత్సాహం ఇస్తుంటేనే కదా పిల్లలు వస్తుంటారు ఇక్కడికి. అదే ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం. ఎన్ని రకాల స్పోర్ట్స్ పెట్టారు కదా మీరు, అందరు కమర్షియల్ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఫస్ట్ ఆప్ చేయడానికి వాడు రావాలి ఇక్కడికి. వాడు ఈ రోజు క్రికెట్ అంటాడు, రేపు రాను ఏమవుతుంది బ్యాడ్మింటన్ అంటాడు, నెక్స్ట్ వాడికి ఎక్కడైతే
వాడికి ఆ క్లారిటీ రాదు. ఇన్ని గేమ్స్ ఉండడం వల్ల ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ఇంతమంది కోచ్లు ఉంటారు కాబట్టి కోచ్ వాళ్ళది దేంట్లో వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని చూసుకొని ఆ గేమ్ కి వాళ్ళు అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. రెగ్యులర్ కోచింగ్ తో పాటు ఏమన్నా సమ్మర్ కోచింగ్ అటువంటి ఏమన్నా స్టార్ట్ నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు రెగ్యులర్ గా మనోళ్ళు ఏ దసరాకో లేకపోతే ఏ సమ్మర్ కో పెడతారు. అలా కాకుండా మేము ఎవ్రీ త్రీ మంత్స్ దాంట్లో మంచి ప్లేయర్స్ ని పికప్ చేస్తుంటాం. పికప్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక కమర్షియల్ గా మీరు అనుకున్నా కానీ ఏంటంటే మేము వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురాగలుగుతాం. ఆ టోర్నమెంట్స్ పెట్టడం వల్ల ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఆ ఫెసిలిటీ పెంచుతుంటాం. ఆ ఫెసిలిటీ పెంచితేనే కదా గేమ్ పట్ల వాళ్ళకు ఇది వస్తుంది, మంచి అవగాహన వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది పిల్లలకి. మీ ప్రచారం కేవలం గేటెడ్ కమ్యూనిటీలలో ఉంటుందా? ఏమన్నా ఇప్పుడు నేను గేటెడ్ స్కూల్స్ ఇక్కడ వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు సార్ నేను ఎక్కడైతే పెట్టానో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి. ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఎందుకు పెట్టానంటే మిగతా ఈ మధ్యతరగతి స్కూల్స్ కానీ ఇక్కడ ఉన్న స్కూల్స్కి ఏ స్కూల్స్కి అయితే ఫెసిలిటీస్ లేవో ఆ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది, ఇక్కడ మీరు అవైల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు కానీ ప్రాపర్ కోచింగ్ ఉండదండి. ఇక్కడ మనం ఏంటంటే ప్రాపర్ కోచింగ్ ఇస్తాం, ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. వాళ్ళతో పాటు మన మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇస్తాం. దానికి ఇది ఒకటేనండి మేము ఇచ్చే సమాధానం. మీకు రాజకీయ నాయకులతో పాటు స్థానికంగా లోకల్ లీడర్స్ సహకరిస్తారండి. మంచి చేసినప్పుడు అందరు సహకరిస్తారు. ఎందుకంటే దీంట్లో వాళ్ళకు తెలుసు మా ఉద్దేశం ఏంటి, మేము ఎందుకు చేస్తాం అంది. మేము వ్యాపారాలు చేయాలంటే మాకు ఉండే వ్యాపారాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ ఒక నలుగురికి నేను ఈ ఫెసిలిటీ ఇవ్వడానికే దీనికి దిగాను. అండ్ నా మిత్రులు వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రోత్సాహంతో ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాం. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్ అండి. నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ని. యాక్చువల్గా నాకు అంటే డైలీ స్విమ్ చేస్తాను అంతే. నా హెల్త్ బెనిఫిట్ కోసం డైలీ 1 hour స్విమ్ చేస్తాను. గేమ్స్ గురించి అంత ఐడియా లేదు. నా చిన్నప్పుడు మిత్రుడు క్లాస్మేట్ ఈయన ఏంటంటే బ్యాడ్మింటన్ ప్లేయరు. సరే ఇట్లా మనం కొంతమందికి పిల్లలకు కానీ మామూలుగా ఇప్పుడు మేమందరం ఇప్పుడు 50కి వచ్చాము. మాలాంటి వాళ్ళు చాలా మంది, మాకు ఒక 500,000 మంది సర్కిల్ ఉంటారు ఇక్కడ. ఎవరికి ఫిట్నెస్ లేక అందరూ ఈ హాస్పిటల్లకు పోయి షుగర్ బీపీలు వచ్చి ఇట్లాంటివన్నీ ఇంకా అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి మా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళందరినీ కొద్దిగా ఎంకరేజ్ చేసి మేము కూడా ఒక 2-3 hours స్పెండ్ చేసామంటే మమ్మల్ని చూసి వాళ్ళు వస్తారు. కొద్దిగా ఇట్లాంటి స్పోర్ట్స్ అకాడమీ ఉన్న ఎన్నో కిలోమీటర్ లోపల హాస్పిటల్ ఒకటి ఉండొద్దు అన్నట్టు మా కాన్సెప్ట్. ప్లస్ ఇంకోటి ఇప్పుడు పిల్లలు ఏంటంటే పిల్లలలో చైల్డ్ ఒబేసిటీ చాలా పెరిగిపోతుంది. ఇంట్లో కూర్చొని మొబైల్ కోసం కొట్లాడతారు, పేరెంట్స్ దగ్గర మొబైల్ తీసుకుంటారు, మొబైల్లోనే ఆడుకుంటారు. ఇక అదేంటంటే ప్రాక్టికల్గా ఆడింది వేరే ఉంటుంది, మొబైల్లో ఆడింది వేరే ఉంటుంది. పిల్లల్ని ఎట్లయినా సరే ఏదో ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని మనం పని చేయించుకోవాలంటే చాక్లెట్ ఇచ్చినట్టు అట్లా మేము తీసుకొని రాగలిగామనుకోండి, వాళ్ళకి ఏంటంటే 10 మందిలో 7-8 మంది అన్న ప్లేయర్లు తయారవుతారు కదా. అందరు స్టేట్ ప్లేయర్లు అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒబేసిటీ లేకుండా ఇంకా రోగాలు లేకుండా ఇట్లుంటే మంచిదని చెప్పి ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కడెక్కడ ఏరియాలు చూస్తున్నాము, పెంచుకుంటా పోదామని చెప్పి దీన్ని ఒక బ్రాండ్గా చేసి ఇంచుమించు ఏంటంటే ఇక మేము హాస్పిటల్స్కి కాంపిటీషన్ టైప్లో ఆలోచిస్తున్నాము. చూద్దాం ఎట్లా ఎంతవరకు వస్తుందో. అందరి ప్రోత్సాహంతో అందరి సహకారంతో ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశం.